బాస్ టీమిండియా ఐర్లాండ్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. ఈ ఓటమికి వైభవ్ సూర్యవంశిని ప్లేయింగ్ 11లో ఆడించకపోవడమే కారణమని సోషల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. మరి ఐర్లాండ్తో ఫస్ట్ T20Iలో ఖచ్చితంగా డెబ్యూ చేస్తాడు అనుకున్న వైభవ్ సూర్యవంశిని అడ్డుకుంది ఎవరు? చివరి నిమిషంలో ప్లేయింగ్ 11 నుండి తప్పించింది ఎవరు? దీని వెనక టీం ప్రయోజనాలున్నాయా, లేదంటే కుట్రలు, పర్సనల్ ఎజెండాలు ఉన్నాయా అన్నది ఇప్పుడు మాట్లాడుకుందాం. బాస్ క్రికెట్ హిస్టరీలో ఫస్ట్ టైం ఐర్లాండ్ టీమిండియాని ఓడించింది. ఇంతకుముందు T20లోనే కాదు, ఏ ఫార్మాట్లో కూడా మన టీంని ఓడించలేదు ఐర్లాండ్. అలాంటిది 2 మ్యాచ్ల T20I సిరీస్లో ఐర్లాండ్ ఇప్పుడు 1-0తో ముందంజలో ఉంది. మరి మన ఓటమికి సూర్యవంశికి ప్లేయింగ్ 11లో చోటు ఇవ్వకపోవడమే ప్రధాన కారణమా? అసలు చివరి నిమిషంలో వైభవ్ని ప్లేయింగ్ 11 నుండి తొలగించింది ఎవరు? అందుకు కారణాలేంటో తెలుసుకుందాం. వైభవ్ని ప్లేయింగ్ 11 నుండి దూరం చేసింది కోచ్ గౌతమ్ గంభీరే. యాక్చువల్గా గంభీర్కి సూపర్ స్టార్ కల్చర్ నచ్చదు. అందుకే గంభీర్కి విరాట్ కోహ్లీ నచ్చడు, రోహిత్ శర్మ కూడా నచ్చడు. ఎందుకంటే వీరు క్రికెట్లో సూపర్ స్టార్స్. అలాగే ఇప్పుడు వైభవ్ సూర్యవంశి పేరు కూడా క్రికెట్లో మారు మ్రోగిపోతుంది. తనని ప్లేయింగ్ 11లో ఖచ్చితంగా ఆడించాలన్న ఒత్తిడి పెరిగిపోతుంది. చెప్పాలంటే వైభవ్ టీమిండియా తరపున డెబ్యూ చేయకుండానే సూపర్ స్టార్గా మారిపోయాడు. ఇప్పుడు అదే గౌతమ్ గంభీర్కి నచ్చడం లేదు. అందుకే వైభవ్కి ప్లేయింగ్ 11లో చోటు ఇవ్వట్లేదు. అరే, వైభవ్ తన సత్తాతో, తన విధ్వంసకర బ్యాటింగ్తో సూపర్ స్టార్గా ఎదుగుతున్నాడు. అలాంటి ప్లేయర్ని టీం ప్రయోజనాల దృష్ట్యా ఖచ్చితంగా ప్లేయింగ్ 11లో ఆడించాలి, కానీ అలా పక్కన పెట్టేయడం ఏంటి? మీరు ఎలాగూ అంత గొప్ప పేరు సాధించలేకపోయారు. తమ ఆటతో పేరు సాధించుకున్న వాళ్ళపై ఎందుకంత కడుపుమంట? MS ధోని అంటే కూడా గంభీర్కి ఇష్టముండేది కాదు. అందుకే ధోనిని కూడా చాలాసార్లు విమర్శించాడు. మీకు సూపర్ స్టార్ కల్చర్ నచ్చకపోయినా పర్లేదు, కానీ టీమిండియా కోచ్ పదవిలో ఉండి టీంని గెలిపించే ప్లేయర్స్నే కదా ప్లేయింగ్ 11లో ఆడించాలి. కానీ గంభీర్ వైభవ్కి అవకాశం ఇవ్వట్లేదు. ఇప్పుడేమైంది? గంభీర్ కోచింగ్లో టీమిండియా చెత్త రికార్డ్, చాలా చెత్త రికార్డ్ని నమోదు చేసుకుంది. గౌతమ్ గంభీర్ ఫస్ట్ ఎవర్ టీమిండియా కోచ్. తన కోచింగ్లో ఫస్ట్ టైం టీమిండియా ఐర్లాండ్ లాంటి టీం చేతిలో చాలా చిత్తుగా ఓడిపోయింది. సో మన టీం ఓటమికి వైభవ్ని ప్లేయింగ్ 11 నుండి తొలగించాలన్న కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న చెత్త నిర్ణయమే కారణం. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ కూడా. శ్రేయస్ అయ్యర్ అప్రోచ్ ఈ మ్యాచ్లో చాలా చెత్తగా అనిపించింది. టీమిండియాకి ఫస్ట్ టైం కెప్టెన్గా చేస్తున్నాడు. మరి ఎంత బాధ్యతగా ఉండాలి? కానీ తన కెప్టెన్సీలో కానీ బ్యాటింగ్లో కానీ అది అస్సలు కనిపించలేదు. మేబీ ఐర్లాండ్ టీంని చాలా తక్కువగా అంచనా వేయడమే మెయిన్ రీజన్ అయి ఉంటుంది. కానీ ఐర్లాండ్ టీమిండియాకి జలకిచ్చి మ్యాచ్ గెలిచింది, చరిత్ర తిరగరాసింది. ఒకవేళ వైభవ్ని ఆడించి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో. మరి శ్రేయస్ ఎందుకు వైభవ్ని ఖచ్చితంగా తీసుకుందాం అని చెప్పలేకపోయాడు? అందుకు ఏమైనా రీజన్స్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. మీ అందరికీ తెలిసిందే, శ్రేయస్ ఫస్ట్ టైం కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. సో ఫోకస్ అంతా తనపైనే ఉండాలన్న దురుద్దేశంతో కావాలనే వైభవ్ని పక్కన పెట్టాడా? ఎందుకంటే వైభవ్కి ఛాన్స్ ఇస్తే అందరూ తన గురించి మాత్రమే మాట్లాడుకుంటారు, ఇంకెవరి గురించి పట్టించుకోరు. మేబీ ఆ రీజన్ వల్లే వైభవ్ని శ్రేయస్ తప్పించాడా? కేవలం శ్రేయస్ మాత్రమే కాదు, టీంలో ఉన్న ఇతర సీనియర్ ప్లేయర్స్ కూడా వైభవ్ చరిష్మాని చూసి ఓర్వలేకపోతున్నారు. ఎందుకంటే వైభవ్ వల్ల తమని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు అన్నది వారి బాధ. ఈ రీజన్స్ వల్లే వైభవ్ సూర్యవంశిని ప్లేయింగ్ 11 నుండి దూరం చేశారు అని 100% అనిపిస్తుంది బాస్. ఎందుకంటే టీమిండియా ఆడుతుంది ఐర్లాండ్తో, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాతో కాదు. మరి ఇలాంటి టీం పైన వైభవ్కి అవకాశం ఇవ్వాలి కదా. మరి ఈ టీం పైనే అవకాశం ఇవ్వకపోతే నెక్స్ట్ ఇంగ్లాండ్ టీంతో ఆడే T20 సిరీస్లో ఎలా అవకాశం ఇస్తారు? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మీరే చెప్పండి బాస్, వైభవ్కి ఫస్ట్ T20Iలో ఛాన్స్ ఇవ్వకపోవడం తప్పా కాదా? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.